నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకు మండిపడ్డారు? అసలు ఏమైంది? బుల్డోజర్ బాబాకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీద అంత కోపం రావడానికి కారణం ఏంటి తెలియజేసే ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడటంతో పాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి. అసలు ఇక మ్యాటర్లోకి వెళ్తే ఇక శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. పల్లకి సేవలు, ఊరేగింపులు, జై శ్రీరామ్ నినాదాలతో భారతదేశం యావత్తు మారుమోగిపోయింది. భారతదేశమే కాదు చాలా విదేశాలలో కూడా చాలా దేశాలలో రామనవమి వేడుకలు అంతే గొప్పగా చేశారు. అయితే ఈ రామనవమి వేడుకల సందర్భంగా బెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన హింసపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మనందరికీ తెలిసిందే ముర్షిదాబాద్కి సంబంధించిన డిఎస్పీని ఎలక్షన్ కమిషన్ తప్పియడము, ఈయన టీఎంసీకి వర్క్ చేస్తున్నాడు అనే నేపథ్యంలో అది తెలిసిన వెంటనే ముర్షిదాబాద్లో ఎలాంటి జరిగినా కానీ ఎలక్షన్ కమిషనే బాధ్యత తీసుకోవాలని ఒక ముఖ్యమంత్రి అయ్యుండి మహిళ అయ్యుండి మాట్లాడటము అన్నట్టుగానే రామనవమి వేడుకల్లో ముర్షిదాబాద్లో హింసకు సంబంధించిన సంఘటనలు జరగడము, ఈ విషయం మీద మమతా బెనర్జీ నోరు మెదపకపోవడము, అక్కడ చాలామంది మనోభావాన్ని దెబ్బతీయడమే కాదు యోగి ఆదిత్యనాథ్ కూడా ఏమవుతుంది సనాతన ధర్మానికి పశ్చిమ బెంగాల్లో సనాతన ధర్మాన్ని నమ్మకాన్ని దెబ్బతీసేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ భక్తులపై దాడులు చేస్తోంది, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది కరెక్ట్ కాదు అనే ఆందోళనను వ్యక్తం చేశారట. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రామనవమి వేడుకలతో పాటు ఊరేగింపులు సజావుగా జరిగాయని, కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం దాడులు జరిగాయని గుర్తు చేశారు. మిగతా అంతా కూడా రామనవమి వేడుకలు బాగా జరిగితే పశ్చిమ బెంగాల్ అనేది భారత్లో ఉందా లేదా అసలు అది తలుచుకుంటేనే ఒక్కొక్కసారి ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. అందులో ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతాయి, రైస్ కుంభకోణాలు జరుగుతాయి, ఈడీ అధికారుల మీద దాడులు జరుగుతాయి, ఎన్ఐఏ అధికారుల మీద లేనిపోని కేసులు అవుతాయి, హిందూ ఊరేగింపుల మీద రాళ్ల దాడి జరుగుతుంది, హిందువుల ఇండ్లు తగలబెట్టిన వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు, అక్కడున్న ముఖ్యమంత్రి నోరు మెదపదు. అసలు ఇదంతా ఏంటి? సనాతన ధర్మాన్ని దెబ్బతీసే కుట్ర అని యావత్ జనమే కాదు యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారట. ప్రధాని మోదీ నాయకత్వం మార్గదర్శకంలోని బీజేపీ దేశంలో భద్రతను మెరుగుపరిచిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఇక రాజస్థాన్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ జాతీయవాదం, అభివృద్ధి, భద్రత, సుపరిపాలన కారణంగా రాజస్థాన్లో బీజేపీకి గణనీయమైన మెజారిటీ దక్కిందని యోగి తెలిపారు. గత ఎన్నికల మాదిరిగానే రాజ్యసభ, లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ మంచి పనితీరు కనబరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీకి 25 సీట్లు దక్కాయని, ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ 100% సీట్లు సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏదేమైనా కానీ పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కు ద్వారా ఏం చెయ్యొచ్చు, ఎవరినైనా సరే ఎలా ఆడించవచ్చు, ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించాలి అని చూసే వాళ్ళని ఎలా పనిష్ చేయొచ్చు అనేది తెలుసుకోగలిగితే ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఇలాంటి దారుణాలు జరగవు. యోగి ఆదిత్యనాథ్ చాలా క్లియర్గా చెప్తున్నారు. అసలు నిజంగా కూడా ఏంటి సనాతన ధర్మం మీద ఇంత దాడి జరుగుతుంటే దేశం మొత్తం కూడా దేశభక్తి, జాతీయ భావం, ఏమంటారు సుపరిపాలన, ప్రజాశ్రేయస్సు అని ఆలోచిస్తుంటే పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఏంది? బుల్డోజర్ దించకుంటే ఇక్కడ మాట వినేటట్లేరు. ఆ బుల్డోజర్ దిగాలి అంటే బీజేపీ అధికారంలోకి రావాలి, అది ప్రజల చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. మరి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలను మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళంతా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అది అర్థం కాని వాళ్ళు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు చేసే సహాయం ఖచ్చితంగా కూడా మనం ఒక పర్మనెంట్ ఆఫీస్ని సెటప్ చేసుకోవడానికి, కొంత ఎక్విప్మెంట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో గతంలో లాగే నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారు అని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేశారా లేదో చెక్ చేసుకోండి. జై భారత్.